ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల మేడం. సో మేడంతో మాట్లాడి ఈరోజు ఏదైతే మనం ఈ పూణే సంబంధించినటువంటి ఘటన గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో సో దాని గురించి ఒక పూర్తి క్లారిఫికేషన్ అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రిప్కా. మేడం, రోజుకి సమాజం ఎటు వెళ్తుంది అని అంటే దానికి ఉదాహరణగా ఇంకా సమాజం ముందుకు వెళ్ళదు, మేము దాన్ని అనగదొక్కుతాం అన్నట్టుగా యూత్ కావచ్చు ఎవరైనప్పటికీ ఎన్నో అన్యాయాలు. దాంట్లో ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఏదైతే సిరియా ఇంకా వాళ్ళ కాబోయే భర్తకి చేసినటువంటి ఘటన, నిజంగా పోనీ ఆస్తి లేదా, అందం లేదా, పేరు ప్రతిష్టలు లేవా అంటే అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు మరి అంటే అంత ఇష్టపూర్వకంగా మీరు వీడియో చూస్తుంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ది చాలా గ్రాండ్గా అసలు ఎక్కడ కూడా ఆవిడకి ఇష్టం లేదు అనే విధంగా బిహేవ్ చేయాలి అంటే అసలు దీన్ని ఏ కోణంలో మనం ఆలోచించవచ్చు అంటారు? రిప్కా, ఈ సంఘటన జరిగిన తర్వాత అది నేను వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధేస్తుంది. ఇంతకుముందు ఒక కేసు కూడా ఇలాంటి కేసే వచ్చింది మనకి, ఒక లాస్ట్ ఇయర్ ఒకే కేసు ఇలాంటిదే వచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు జైలు గోడలు లెక్క పెడతా ఉంది, జైలు ఊచలు లెక్క పెడుతుంది. సో ఈ సియా ఎవరైతే ఉన్నారో, సియా అనే అమ్మాయి, కేతన్ అగర్వాల్, వీళ్ళిద్దరికీ చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయింది. యాక్చువల్గా ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ నవంబర్లో అనుకుంటున్నారు. వీళ్ళ కోసం ఒక జైపూర్లో, ఉదయ్పూర్ అనుకుంటా, ఒక మంచి పెద్ద ప్యాలెస్ ఒకటి బుక్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ యొక్క అమాయకుడైనటువంటి కేతన్ వాళ్ళ పేరెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. వీళ్ళ కోసం స్పెషల్ ఒక 2 ఫ్లైట్లు కూడా వెళ్ళడానికి రావడానికి కూడా అరేంజ్మెంట్స్ అయినాయి. చాలా గ్రాండ్ మేనర్లో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇరు కుటుంబాల వాళ్ళు కూడా చాలా ఇష్టపూర్వకంగా ఈ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. కేవలం 19-20 సంవత్సరాల అమ్మాయి. అంతే. ఎంత వైలెంట్గా ఆలోచించింది అంటే, ఈ అమ్మాయికి ఒక అఫైర్ ఉంది చేతన్ చౌదరితో. ఈ చేతన్ చౌదరితో అఫైర్ ఉన్న విషయాన్ని చూచాయగా కేతన్ వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, యాక్చువల్గా తెలుసు. ఈ అమ్మాయి వెళ్ళొచ్చిన వీళ్ళు ఈ యొక్క మూడోసారి ఆ ఫోర్ట్కి వెళ్ళొచ్చిన తర్వాత, ఆ లోయలో పడిపోయిన తర్వాత ఈ కుటుంబం ఏం ఆలోచిస్తుందంటే, కేతన్ కుటుంబం సియాని ఎలా ఓదార్చాలి, ఇంత యంగేజ్లో ఈ అమ్మాయికి ఇంత నష్టం జరిగింది, ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయికి లోయలో జారి పడిపోయాడు మా అన్నయ్య అంటే కేతన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాడీ ఇద్దరు మాట్లాడుకున్నారు. డాడీ, సియాని మనం ఎలా ఓదార్చాలి, ఇప్పుడు మన ఇంటికి వస్తుంది కదా, ఓదార్చడానికి ఈ అమ్మగారు అక్కడికి వెళ్ళారు. ఈ సియా అనేటువంటి అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఓదార్చడానికి. ఆ ఓదార్చడానికి వెళ్ళక ముందు వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ అనమాట. ఇది వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో షేర్ చేసుకున్న అంశం, నేను చెప్తుంది కాదు. ఎలా ఓదార్చాలి సియాని, ఎంత దుఃఖంలో ఉంది, ఎంత బాధలో ఉంది, అన్నయ్య చనిపోయాడు కదా అని వాళ్ళ మరదలు ఆడబడుచు కేతన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి ఈ అమ్మాయి ఇంటికి వచ్చింది ఓదార్చడానికి. సియా వచ్చినప్పుడు ఈ అమ్మాయి అడిగింది, సియా నువ్వు అక్కడే ఉన్నావు కదా, మా అన్నయ్య ఎలా జారి పడిపోయాడు అని అంటే, సియా చెప్పినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో కన్ఫ్యూజన్గా అనిపించాయి ఆ ఆడబడుచుకి, మరదలకి, ఎవరికి, కేతన్ వాళ్ళ సిస్టర్కి కన్ఫ్యూజన్గా కనిపించాయి. ఒకదానికి పొంతం లేదు, మాటలు తడబడుతున్నాయి, టెన్షన్ పడుతుంది, కళ్ళలో భయం కనపడుతుంది. సరే ఓదార్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నతో చెప్పింది, డాడీ నాకు చాలా అనుమానంగా ఉంది, ఆమె ప్రవర్తన, సియా ఏదైతే నేను అడిగినప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్స్ నాకేది మ్యాచ్ అవ్వట్లేదు, ఏదో తేడా కొడుతుంది, మనం అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఈ విషయాన్ని మనం కన్వే చేద్దాం. అప్పటి వరకు పోలీసుల దృష్టిలో ఇది కేవలం ఒక జారి పడిపోయిన ఒక యాక్సిడెంట్ కింద నోట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి కేతన్ వాళ్ళ సిస్టర్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ డైరెక్ట్గా వెళ్ళి ఏం చెప్పారంటే, సార్ ఇది కేవలం అంతకుముందు కేతన్ వాళ్ళ ఫాదర్కి ఈ అమ్మాయి అఫేర్ గురించి చూచాయిగా తెలుసు, ఒక లవర్ని ఇష్టపడే ఒక అబ్బాయితో లవ్ అఫేర్ ఉంది, ప్రస్తుతం లేదులే అని కొడుకుతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వాళ్ళు. దానికి భరోసాగా ఈ కేతన్ వాళ్ళ అమ్మాయి తరపు పిన్ని బాబాయ్ ఎవరో ఉన్నారంట, వాళ్ళు కుదిర్చారనమాట ఈ సంబంధాన్ని. మేము గ్యారంటీ వాళ్ళకి, అమ్మాయి చాలా మంచిది మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళు గ్యారంటీ ఉండి ఈ సంబంధాన్ని కుదిర్చారని తెలుస్తోంది. అయినా సరే కేతన్ వాళ్ళ ఫాదర్కి ఎక్కడో ఒక మూల డౌట్ ఉంది, ఈ అమ్మాయికి అఫేర్ నడుస్తుందా లేకపోతే ఆగిపోయిందా అనేటువంటి సందిగ్ధ అవస్థలోనే పెళ్లి కుదుర్చుకున్నారు. పైగా వీళ్ళిద్దరూ 4-5 నెలల నుంచి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, దాదాపు 4-5 నెలల నుంచి బాగానే ఉంటున్నారు. కొన్ని వందల కాల్స్ చేసింది
కేతన్కి సియా 100 కాల్స్ చేసుకొని ఉన్నారు ఇద్దరు, కొన్ని 100 గంటలు మాట్లాడుకొని ఉన్నారు ఇద్దరు. సో ఎక్కడ కూడా డౌట్ రాకుండా కేతన్కి ఏం కావాలో, ఎంత మాట్లాడాలో, ఎంత ప్రేమగా మాట్లాడితే అతను పూర్తిగా మాయలో పడిపోతాడో అంత ప్రేమగా కూడా మాట్లాడి అతన్ని ఇంప్రెస్ చేసి ఎక్కడ తనకి ఇష్టం లేదన్న విషయాన్ని డౌట్ రాకుండా జాగ్రత్త పడింది సియా. ఎప్పుడైతే కేతన్ వాళ్ళ ఫాదరు వాళ్ళ మరదలు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఒక హుడీ వేసుకున్నటువంటి ఒక అబ్బాయి ఇంత ఎండాకాలంలో హుడీ వేసుకొని చెక్ పోస్ట్ దగ్గర నుంచి రావడము సీసీ కెమెరాల్లో దొరికితే ఎవరు ఈ టైంలో ఇంత ఎండల్లో హుడీ వేసుకొని మొహాన్ని దాచుకుంటూ వస్తున్న వ్యక్తి ఎవరు అని ఆరా తీసి సియా ఫోన్ నెంబర్స్ చెక్ చేస్తే కొన్ని 100 గంటలు చేతన్తో ఈ 6 నెలల నుంచి మాట్లాడినటువంటి ఫోన్ డీటెయిల్స్ అన్ని బయటపడ్డాయి. ఎవరితో ఇంతసేపు మాట్లాడింది ఈ అమ్మాయి అని ఆరా తీస్తే అప్పుడు ఈ చేతన్ అనే వ్యక్తి సియా యొక్క లవరు. అతను కూడా ఒక పాపులర్ బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకట. సో అతనితో ఈ అమ్మాయి అఫైర్ ఉండడం వల్ల లవ్ అఫైర్ ఉండి అతన్ని చేసుకోవడం ఇష్టమయ్యి, ఈ అబ్బాయి అంటే ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద అయితే కావచ్చు, తల్లిదండ్రులకి నో చెప్పలేక, పెద్ద ఫ్యామిలీస్ కదా, నో చెప్పలేక ఒప్పుకుని ఎలాగైనా ఇతన్ని వదిలించుకొని చేతన్తోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఇతన్ని 3వసారి, ఒకసారి వెళ్ళొచ్చారు, వెడ్డింగ్ షూట్ అయిపోయింది, మళ్ళీ 2వసారి ప్లాన్ చేసి వెళ్ళి చేతన్ని ఆ లోయలోకి తోసేసింది. బై గాడ్స్ గ్రేస్ ఏమైందంటే అబ్బాయి ఆ చెట్టు కొమ్మ పట్టుకుని మొత్తానికి గట్టికి అబ్బాయి ట్రెక్కింగ్ అవి బాగా అలవాటు. సో దాంతో ఆ అబ్బాయికి ఏదో ఒక ప్లస్ అయ్యి తప్పించుకుని వచ్చేసాడు. పోనీ బిడ్డ అప్పటి వరకు వెళ్లకుండా ఆగిపోయినా పర్వాలేదు. కానీ 3వసారి ఏమనింది, మనం వెళ్ళిన ప్రదేశం బాగుంది, పైగా ఇంటి దగ్గర ఏం చెప్పాడు, అమ్మా నన్ను ఒక పాము కాటేయాల్సిన సందర్భంలో నాకు సియా నన్ను కాపాడింది, పక్కకు తోసేసి ఈమె డ్రామా వేసేసింది, నేను నిన్ను నెట్టేశాను ఎందుకంటే అక్కడ ఒక పెద్ద పాము ఉంది, నిన్ను కాటేస్తుందని చెప్పి నేను నెట్టేశానని చెప్పి చెప్పడం జరిగింది. ఓహో, నా ప్రాణాన్ని నా భార్య, కాబోయే భార్య కాపాడిందని ఇంకా అతనికి విశ్వాసం, ప్రేమ ఎక్కువైపోయి మళ్ళా అడిగింది మనం వెళ్ళాలండి అంటే వాళ్ళ అమ్మ కూడా ఏంటంటే వద్దు వెళ్ళొద్దు అని అంటే కూడా లేదు వెళ్ళాలి అని చెప్పి బలవంతంగా అబ్బాయి ఆ అమ్మాయితో కలిసి వెళ్ళడం జరిగింది. ఆ 3వసారి ఏం చేసిందంటే ఎవ్వరూ లేకుండా చూసి ఆ అబ్బాయిని ఆ లోయలోకి తోసేసినటువంటి పరమ కిరాతకమైనటువంటి దుర్మార్గురాలు రిబ్కా. ఇంతకు ముందు రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు బాధ పెడుతున్నారు, జెంట్స్ లేడీస్ భర్తలు భార్యలను బాధపడుతున్నారు, చంపేస్తున్నారు, కుక్కర్లో పెడుతున్నారు, ముక్కలు చేస్తున్నారు అంటే వాడు ముక్కలు చేయడానికి కూడా కారణాలు ఉండుంటాయి. కానీ ఆ వెలుగులోకి రావట్లేదు. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క నెగటివ్స్ మాట్లాడుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఎంత ఇబ్బంది పెట్టి ఎంత నరకం చూపిస్తేనో వాడు రియాక్ట్ అయ్యి చంపేదండి. నేను చంపడాన్ని సమర్థించడం లేదు ఇక్కడ, మీరు ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చంపడాన్ని నేను సమర్థించడం లేదు, ఎందుకంటే ఆ పీక్ స్టేజ్కి తీసుకెళ్లేటువంటిది కూడా ఆడదే. మగవాడు ఆ స్టేజ్కి వెళ్ళాడు అంటే వాడంతట వాడుగా గొడవ పెట్టుకొని విడిపోవాలనో లేకపోతే దీన్ని చంపాలనో కొట్టాలనో ఒక దోషగా వీడు మిగిలిపోవాలని ఎవడో అనుకోడు. ఇది పెట్టే టార్చర్ భరించలేక ఎవడో 2-3 సార్లు చంపేసే సందర్భాలు ఉన్నాయి, అమాయకులను కూడా చంపేసిన సందర్భాలు ఉన్నాయి. నేను కాదనట్లేదు, దానిలో ఫుల్ సపోర్ట్, నేను లేడీస్కి సపోర్ట్ చేస్తాను. కానీ దాదాపుగా ఈ మధ్య కొన్ని కేసులు వెలుగులోకి వచ్చిన కేసులన్నీ కూడా ఆడపిల్లలు మగపిల్లల్ని ఇట్లా మోసం చేయడము, తర్వాత వదిలేయటము, ప్రేమించి బ్రేకప్లు చెప్పటము, అవసరానికి వాడుకుని బ్రేకప్లు చెప్పటము, వేరే వాడిని పెళ్లి చేసుకోవడము, వీడు పిచ్చోడైపోవడం, ఇలా జరుగుతున్న సందర్భంలో ఒక మంచి 600 కోట్ల బిజినెస్ వ్యాపారవేత్త అయినటువంటి ఈ అబ్బాయి కేతన్ అగర్వాల్, కేతన్ ఇంకా ఫుల్ నేమ్ ఏదో ఉంది, అబ్బాయి అంత ఆస్తి ఉన్నటువంటి అబ్బాయి, 17 కోట్లు పెట్టి రేపు పెళ్లి చేసుకోవడం సిద్ధపడిన అబ్బాయి, ఆ అమ్మాయి కోసం బర్త్డే గ్రాండ్గా చేయాలని వాళ్ళ మామగారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేయాలనుకున్నప్పుడు ఈ అమ్మాయి దాన్ని స్కిప్ చేసి బలవంతంగా ఆ కోర్టుకు తీసుకెళ్లి ఆ అబ్బాయిని చంపడానికి ప్లాన్ చేసి మొత్తం తన చేతులారా తను చేసి చేతని యొక్క హెల్ప్ తీసుకోవడం ఇక్కడ జరిగి అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి ఒక పాపాత్మురాలు సియాకి శిక్ష పడాల్సిందే. ఆ కేతన్ ఎలా చనిపోయాడో అదే విధంగా సియాకి కూడా శిక్ష పడాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వెయ్యాలి, శిక్ష అమలు పరచాలి ఇమ్మీడియట్గా. మెంటల్ కండిషన్ ఏమన్నా ఉండని, ఫిజికల్ కండిషన్ ఏమన్నా ఉండని అవన్నీ పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు. చట్టపరమైన చర్యలు ఇమ్మీడియట్గా తీసుకుని ఆ అమ్మాయికి చాలా షార్ట్ నోటీస్లోనే శిక్ష పడాలి. ఇక్కడ చేసిన నేరం ప్రూవ్ అయింది,
ప్రూవ్ అవుతుంది కంపల్సరీ, ఇంకెవ్వరూ లేరు, ఈ అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి ఆ అబ్బాయి మరణానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా సియానే కారణం. కాబట్టి ఇలా ఇంకొక సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇమీడియట్గా యాక్షన్లోకి దిగి కేతన్ ఎలా చనిపోయాడో అదేవిధంగా సియాను కూడా చంపేయాలి అనేటువంటిది నేను కోరుకుంటున్నాను. సో ఈ సియా తరపున ఎవరైతే కొంతమంది ఆ హక్కుల కోసం ఫైట్ చేస్తున్నారంట, నిజంగా వాళ్ళంతా చాలా బుద్ధిహీనులని నేను చెప్తున్నాను. అంతే కదా మేడం, ఒక నిండు ఇంకా ప్రాణం హక్కులు ఏముంటాయి? కాబోయే భర్తని దారుణంగా ప్రేమ నటించి మోసం చేసి ఒక్క సింపుల్ నాకు ఇష్టం లేదనంటే పెళ్లిపీటల వరకు వెళ్ళిన పిల్ల కూడా వెనక్కి తగ్గి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఛాన్స్ ఉండేటువంటి సందర్భంలో అలా కాకుండా నమ్మించి మోసం చేసి మాయ చేసి అటుపక్క వాడితో అఫేర్ పెట్టుకొని ఇటుపక్క ఈ అబ్బాయితో మాట్లాడుతూనే ఒక మంచి చక్కటి పిల్లవాడిని అన్యాయంగా దారుణంగా పొట్టన పెట్టుకున్న సియా శిక్షార్హురాలు కావాలి, శిక్ష పడాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు దీన్ని ఇమీడియట్గా అమలుపరచాలని నేను కోరుకుంటున్నాను. రేపుకా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా బాధాకరమైనటువంటి స్టోరీ ఇది, మళ్ళా ఎవరికి జరగకూడదు అనేటువంటి స్టోరీ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.